అక్రమ ఆయుధ కొనుగోలు, పన్ను ఎగవేత ఆరోపణలతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ఈ ఏడాది జూన్లో దోషిగా నిర్ధారణ అయ్యాడు. నేరం చేసిన వారు ఎలాంటి పొజిషన్లో ఉన్నా, ఎంత గొప్ప ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా శిక్ష నుంచి తప్పించుకోలేరని రుజువైందని అనుకున్నారు. కానీ తన కుమారుడికి ఎలాంటి క్షమాభిక్ష పెట్టబోనని ప్రకటించిన బైడెన్ అధ్యక్ష పీఠం దిగిపోవడానికి ముందే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. తనకున్న అవకాశంతో కుమారుడికి క్షమాభిక్ష ప్రసాదించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటే శిక్ష నుంచి తప్పించొచ్చా? దీనిపై డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో నెల రోజుల్లో అధ్యక్ష పీఠం నుంచి వైదొలగనున్నారు. గత నెల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించగా 2024 జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆ తర్వాత జో బైడెన్ ఆ పదవి నుంచి దిగిపోనున్నారు. ఈ క్రమంలో బైడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్రమంగా తుపాకీ కొనుగోలు, ట్యాక్స్ అక్రమాల కేసుల్లో తన కుమారుడు హంటర్ బైడెన్ కు క్షమాభిక్ష ప్రసాదించారు. అక్రమ ఆయుధం కొనుగోలు, ఆదాయపు పన్ను ఎగవేత ఆరోపణలతో డెలావేర్, కాలిఫోర్నియాలో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ను న్యాయం దోషిగా తేల్చింది. నేరం చేసిన వారు ఎలాంటి పొజిషన్లో ఉన్నా, ఎంత గొప్ప ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా శిక్ష నుంచి తప్పించుకోలేరని రుజువైంది. అయితే దీనిపై అప్పట్లో జో బైడెన్ స్పందిస్తూ తీర్పును అంగీకరిస్తున్నట్లు తెలిపాడు. ఈ కేసులో తన కుమారుడి తరపున క్షమాభిక్ష కోరబోనని అప్పట్లో బైడెన్ వెల్లడించారు. కానీ బైడెన్ అధ్యక్ష పీఠం నుంచి దిగిపోయే సమయంలో ఇప్పుడు మాట మార్చి హంటర్ కు క్షమాభిక్ష ప్రసాదిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్ష పీఠం నుంచి దిగిపోయే సమయంలో కుమారుడికి క్షమాభిక్ష ప్రసాదించే అవకాశాన్ని వినియోగించుకొని హంటర్ కు క్షమాభిక్ష ప్రసాదిస్తూ తీసుకున్న నిర్ణయం సంచలనం రేపుతోంది. హంటర్ ను అన్యాయంగా విచారించే సమయంలోనూ నేను చూస్తూ ఉండిపోయాను. రాజకీయ కుట్రలో భాగంగానే అతడిపై కేసులు పెట్టారు. ఈ కేసులో అతడికి క్షమాభిక్ష ప్రసాదించాలని నిర్ణయించుకున్నా, ఒక తండ్రిగా, అధ్యక్షుడిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో అమెరికా ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నా అన్నారు బైడెన్. జో బైడెన్ నిర్ణయం పట్ల అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇది న్యాయ విఘాతంగా అభివర్ణించారు. తన కుమారుణ్ణి కేసుల నుంచి తప్పించడం పూర్తిగా న్యాయ విరుద్ధమని, అధికార దుర్వినియోగమని ఆరోపించారు.